నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. మార్చి 17న చెరుకులూరిపేటలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ జరగనుంది. సూపర్ 6 పై కీలక ప్రకటనతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో భవిష్యత్ కార్యాచరణను ఈ సభా వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. మార్చి 17న చిలుకలూరుపేటలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెంలో జెండా సభ, మంగళగిరిలో జైహో బీసీ సభ విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణులకు నిద్ర పట్టడం లేదన్నారు. చిలుకలూరుపేటలో జరిగే ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దాదాపు 10 లక్షల మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సూపర్ 6 పై కీలక ప్రకటనతో పాటు ఉమ్మడి పార్టీల మేనిఫెస్టో, భవిష్యత్ కార్యాచరణ ఈ వేదికగా ప్రకటించనున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి జైహో బీసీ కార్యక్రమం ప్రతిదీ ఒక చరిత్ర, ప్రతిదీ ఒక రికార్డే. మొన్న జరిగినటువంటి జైహో బీసీలో ఇరు పార్టీ నేతలు చారిత్రాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ప్రతి ఒక్క బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి గుర్తు పెట్టుకునే విధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి బీసీ డిక్లరేషన్ కూడా రిలీజ్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. చిలుకలూరుపేటలో 17వ తారీఖున నిర్వహించబోయే ఈ ఉమ్మడి బహిరంగ సభ ఖచ్చితంగా ఇతర సభలతో పోల్చుకుంటే ఇది అందరం కూడా చరిత్ర సృష్టించే సభ. అందరి బాధ్యత ఉంది, అందరూ దీంట్లో భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఏ విధంగా మనం ఈ సభ విజయం కోసం మన వంతు మనం సహకారం అందించగలుగుతామో ఆ విధంగా మనం ముందుకు అడుగు వేయాలని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు మన జన సైనికుల్ని, వీర మహిళల్ని, పార్టీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం. జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది ఇళ్లపై పోలీసులు దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయడాన్ని అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఖండించారు. తాడేపల్లిగూడెం సభను ఎలాగైనా ఫెయిల్యూర్ చేయాలని ప్రభుత్వం కుట్రలు చేసిందని ఆరోపించారు. అధికారులు చట్ట ప్రకారం కాకుండా వైసీపీ చెప్పినట్లు వ్యవహరిస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ నెల 17న జరగనున్న సభకు ఆర్టీసీ ఎండీ బస్సులు కేటాయించుకుంటే ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ నెల 17న జరగనున్న సభకు ఆర్టీసీ ఎండీ బస్సులు కేటాయించుకుంటే ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఏదో ఒక సైకో ముఖ్యమంత్రి చెప్పాడని గుడ్డెద్ది చేనులో పడినట్టుగా వాళ్ళు ఏది చెప్తే చేస్తున్నారు. మీరు చాలా దారుణం. నిన్న ఏదైతే జన సైనికుల ఇల్లు మీద పోలీసులు అర్ధరాత్రి వెళ్ళి ఈ రకంగా ప్రవర్తించారో దీన్ని తెలుగుదేశం, జనసేన తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద కూడా అవసరమైతే లీగల్గా ముందుకెళ్ళడానికి కూడా నిర్ణయం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పరిపాలన యంత్రాంగం కూడా ఆ వ్యవస్థకి చెడుపేరు తీసుకొచ్చే విధంగా, ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టే విధంగా 24 గంటలు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే వచ్చారు. రాష్ట్ర ప్రజలకి బహుశా తెలియకపోవచ్చు, ఈరోజు నేను పంచుకుంటున్నాను. తాడేపల్లిగూడెంలో జరిగిన సభని కూడా ఏదో ఒక విధంగా ఆటంకాలు సృష్టించాలని, విధ్వంసం సృష్టించడానికి పై స్థాయిలోనే కుట్రలు పన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆ రోజున కూడా తాడేపల్లిగూడెం సభని ఫెయిల్యూర్ అవ్వాలని విశ్వ ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా దృఢంగా, బలంగా నిలబడ్డాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న మా నాయకత్వం ఆ రోజున ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పోరాటం చేశారు కాబట్టి ఆ సభని ఆ విధంగా విజయవంతం చేయగలిగాం. బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి రానున్న ఎన్నికల్లో చైతన్యంతో ఓట్లు వేసి బహుజనులను గెలిపించాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు కోరారు. బ్రాడిపేట ఫంక్షన్స్ హాల్లో జరిగిన బీసీ ఆత్మీయ సమ్మేళనంలో పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. జిల్లాలో అత్యధికంగా 2.5 సంవత్సరాలు ఎస్పీగా ఆయన పనిచేసినట్లు తెలిపారు. జిల్లాలో కుల, ఆర్థిక, రాజకీయ
సామాజిక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర పార్టీల్లో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7 సీట్లను మాత్రమే కేటాయించారని, బహుజనులను రాజకీయ పార్టీలు రాజకీయ అంగడి సరుకుల కింద వాడుకుంటున్నాయని ఆరోపించారు. కుల రాజకీయం రాష్ట్రంలో సాగుతుందని, దీన్ని బహుజనులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి రానున్న ఎన్నికల్లో బహుజనులు చైతన్యంతో వ్యవహరించాలని కోరారు. కాంశీరామ్ గారు పదే పదే చెప్పిన మాట ఇదే, బీసీలకి అధికారం రావాలి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అధికారంలోకి రావాలి, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది. ఇప్పుడున్నది ప్రజాస్వామ్యం కాదు, ఈ పెత్తందారుల అవసరాలు తీర్చే ప్రజాస్వామ్యం. వీళ్ళ మీడియా సంస్థలు పెట్టుకోవటానికి ప్రజాస్వామ్యం ఇది, వీళ్ళ వ్యాపారం చేసుకోవటానికి ప్రజాస్వామ్యం, వీళ్ళు ఇక్కడ ఉన్న భూములను గుంజుకోవటానికి చేసేది ప్రజాస్వామ్యం. అంతేగాని ప్రజల కోసం కాదు, ఇది ప్రజల కొరకు చేయట్లా ఈ ప్రజాస్వామ్యం. అందువలన ఇటువంటి పోకడల్ని అడ్డుకోవాలంటే ఈ ఎలక్షన్ కానీ రాబోయే ఎలక్షన్లో కానీ బహుజనులు జాగృతం కావాలా, అర్థం చేసుకోవాలా. ఈ పార్టీలు ఏవైతే రాజకీయాలు నడుపుతున్నాయో వాళ్ళ కోసం రాజకీయం నడుపుతున్నాయి, మన కోసం కాదు. మార్చి 9వ తేదీన జరిగే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు పిలుపునిచ్చారు. ది గుంటూరు మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బ్రాడీపేట యూటీఎఫ్ హాల్లో రాష్ట్ర స్థాయి సదస్సు జరగనున్నట్లు ముత్యాలరావు తెలిపారు. ఇటీవల జరిగిన సమ్మె సందర్భంగా శానిటేషన్ డ్రైవర్లు, క్లీనర్లకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచిందన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు కమిటీ నివేదిక ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కమిటీ నివేదికను ప్రభుత్వం వెంటనే ఆమోదించి వేతనాలు పెంచాలన్నారు. మున్సిపల్ కార్మికుల రాష్ట్ర స్థాయి సదస్సులో ముఖ్య నేతలు పాల్గొని పలు సమస్యల పరిష్కారంపై చర్చించనున్నట్లు తెలిపారు. చైన్ దళం ఇట్లా ఈ విధంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి వేతనాలు పెంపుదల కోసం అని చెప్పేసి 9 మంది అధికారులతోటి కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదికని ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ప్రభుత్వం ఈ కమిటీ నివేదికను వెంటనే ఆమోదించి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి సిఐటియు అనుబంధ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఇది ప్రాసెస్ అవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం తూర్పు 5వ డివిజన్లోని రామిరెడ్డి తోట ప్రకాష్ నగర్లో జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చే సూపర్ 6 సంక్షేమ పథకాలను తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర టీడీపీ నాయకులు దాసరి రాజా మాస్టర్, చిట్టిబాబు, నగర జనసేన అధ్యక్షులు నేరెళ్ల సురేష్, స్థానిక నాయకులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారని, వారి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా రావాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలని తెలిపారు. రాజధాని నిర్మాణం జరగాలన్న వర్గాల ప్రజలు ఏకమై తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. सुरेश गारू सब जने तेलुगुदेशम को जिताना, तेलुगुदेशम जनसेना क्या बोलना चंद्रबाबू नायडू गरीब आदमी वास्ते घरा बन को दिए गए बारे अम्म ओडी पर चंद्रना बीमार है, शादी मुबारक है, इतने काम करे कि याद रख लो. एक बार जरूर हमारे एमपी साहब है, चंद्रशेखर साहब खड़ते हैं, नसीर है, इनका दिखना नहीं कितने घर में रहते तुम्हें 18 సంవత్సరాల నుంచి ఇచ్చేవాడు ఒంటరి మహిళ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు. వయసుతో సంబంధం లేదు, ఒంటరి మహిళ ఎవరికైనా ఇబ్బంది రాకూడదని 3000 రూపాయలు ఆ రోజుల్లోనే ఇచ్చాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 55 సంవత్సరాలకు ఒంటరి మహిళ పెన్షన్ అన్నాడు. నీకు వస్తుందా ఇప్పుడు? నీకే రావట్లేదు. కొంతమంది పాపం 20-30 సంవత్సరాల వాళ్ళు ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ రేపు పొద్దున్న రోడ్డు మీదకి వస్తారు. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈ రోజు కంప్యూటర్ డిపార్ట్మెంట్ మరియు వైజాగ్కి చెందిన ఇన్ఫీ స్కిల్ ఎడ్యూ కంపెనీ ఆధ్వర్యంలో డిగ్రీ 4th సెమిస్టర్ విద్యార్థులకు పైథాన్ ప్రోగ్రామింగ్ మీద వర్క్షాప్ జరిగింది. కార్యక్రమంలో ఇన్ఫీ స్కిల్ డైరెక్టర్ సమరసింహారెడ్డి మరియు ట్రైనర్ భూషణ్ పాల్గొన్నారు. తొలుత కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున్ ప్రసాద్ మాట్లాడుతూ సాఫ్ట్వేర్ రంగంలో ఏ విధంగా పైథాన్ వాడుకల్లో ఉన్నదో వివరించారు. కళాశాల కంప్యూటర్ విభాగాధిపతి శరత్ కుమార్ మాట్లాడుతూ లాంగ్వేజెస్ తో పోలిస్తే పైథాన్ చదివిన విద్యార్థులకు తొందరగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అనంతరం కంపెనీ డైరెక్టర్ విద్యార్థులకు ప్రోగ్రామ్ అంటే ఏమిటి, పైథాన్ యొక్క ప్రాముఖ్యత, కీవర్డ్ ఐడెంటిఫైయర్స్,
పైథాన్ వేరియబుల్స్ మొదలగు వాటి గురించి వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు నజీర్, సుకన్య, విద్యార్థులు పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి సైకిల్ గుర్తు జ్ఞాపికను అందజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటు నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో చారిత్రాత్మక విజయం సాధించి భారత 18వ లోక్సభలో అడుగుపెట్టాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా ప్రధాన సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ హక్కులు, విభజన హామీలు, అమరావతి రాజధాని పునర్నిర్మాణం, ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం వంటి ప్రధాన అంశాలపైన పార్లమెంటులో గలమెత్తి గుంటూరు పేరు ప్రఖ్యాతులు జాతీయ స్థాయిలో వెలుగెత్తి చాటాలని రాయపాటి సాయి ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు వైకాపా ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలపైన తెలుగు యువత పోరాటంతో పాటు ప్రస్తుతం పార్టీ ఆదేశించిన కార్యక్రమాలైన మొదటి ఓటు వేయబోయే యువతను చైతన్యపరిచే మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం గురించి వివరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థి గెలుపుతో పాటు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీ ఆదేశించిన టీడీపీ, జనసేన అభ్యర్థుల గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సాయికృష్ణ తెలిపారు. కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 2018 బ్యాచ్ కాన్వకేషన్ ను ఘనంగా నిర్వహించారు. చినకొండ్రుపాడులోని కాటూరి మెడికల్ కాలేజ్లో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, విజ్ఞాన్ యూనివర్సిటీ అధ్యక్షులు లావురత్తయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీవితంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ప్రజలకు సేవ చేసే అవకాశాలను సద్వినియోగం చేసుకుని పూర్తి స్థాయిలో మంచి చేసేలా పనిచేయాలన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పీపీపీ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కృషి చేసినట్లు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో కాటూరు మెడికల్ కాలేజ్ చైర్మన్ కాటూరి సుబ్బారావు, డాక్టర్ శ్రీకృష్ణ, డాక్టర్ స్వైరా, కళాశాల డీన్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యా విభాగం ఆధ్వర్యంలో యూజీసీ సహకారంతో అడ్వాన్స్ రీసెర్చ్ మెథడాలజీ అనే అంశంపై జాతీయ స్థాయి వర్క్షాప్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా దినదినాభివృద్ది చెందుతున్న పరిశోధన రంగంలో నూతన మెలకువలు, పద్దతులను అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఎన్యూ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ సూచించారు. బీసీ రాజశేఖర్ పాల్గొని మాట్లాడుతూ పరిశోధన చేసే విద్యార్థులు ఎక్స్పెరిమెంటల్ పద్దతులను వినియోగించాలని, తద్వారా మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పరిశోధన ఫలితాలు సమాజాభివృద్ధికి అలాగే మానవాభివృద్ధికి దోహదపడతాయని సూచించారు. బోధన, పరిశోధన రంగాలపై ఈ వర్క్షాప్లో ఆధునిక పరిశోధన పద్దతులను నేర్చుకోవాలని సూచించారు. కీలకోపన్యాసకులుగా పాల్గొన్న ద్రవిడ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ డి శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ పరిశోధన పద్దతుల్లో ప్రధానంగా శాంప్లింగ్ మెథడ్ వినియోగించాలని సూచించారు. వర్క్షాప్ డైరెక్టర్ డాక్టర్ పి బ్రహ్మాజీరావు వర్క్షాప్ ఉద్దేశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ స్వరూపారాణి, విద్యా విభాగం చైర్పర్సన్ డాక్టర్ జేఆర్ ప్రియదర్శిని, ఆచార్య ఏ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.